ఏంటి నీ ప్రాబ్లం? కొన్ని రోజుల నుంచి జుట్టు ఉడుతుందండి. అప్పటి నుంచి నలుపుకుంటున్నావు కదా, ఆ ప్రాబ్లం గురించి అడుగుతున్నా. అదైతే ప్రిపేర్ వచ్చాను, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఒకటి చెప్తాను. నా ప్రియాతి ప్రియమైన రశ్మి, నువ్వే నా జీవితానికి సూర్యరశ్మి. ఎక్కడో వెనుకున్నాను, ప్లీజ్ పుష్ మీ. నువ్వు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా ప్రేమలో మాత్రం ఏ తప్పు లేదు. గున్న మామిడి కొమ్మ మీద 2 గూళ్ళుండొచ్చు, కానీ నా ప్రేమ గుళ్ళో మాత్రం నువ్వు ఒక్కదానివే ఉన్నావు. జై హింద్. ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ రశ్మి. ఐ లవ్ యూ రస్నా. అంత ఈజీగా చెప్పేస్తున్నావు. ప్లీజ్ 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 ఒప్పుకో. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏంటి? నీ ప్రేమలో కామెడీ ఉంది, కానీ ఆ ఫీల్ లేదు. ఆ రెండు ఒకే చోటు ఉండలేవు కదా రశ్మి. ఉంటది. ఎక్కడా? అక్కడ. ఫేస్బుక్ లో పరిచయాలు, ట్విట్టర్ లో నా తీపి కబురులు. ఫేస్బుక్ లో పరిచయాలు, ట్విట్టర్ లో నా తీపి కబురులు. వాట్సాప్ లో వర్తమానాలు, స్కైప్ లో నా సరసాలు. కాలం మారినా వేగం పెరిగినా, కాలం మారినా వేగం పెరిగినా, ప్రేమే నీలో పుట్టిందంటే, పేచి నీతో పెట్టిందంటే, గుట్టు జారి తుళ్ళింతవుతుంది. ఓ గుండె జారి గల్లంతవుతుంది. దర్శకేంద్రుడి పర్యవేక్షణలో రాబోతున్న మరో సూపర్ రొమాంటిక్ కామెడీ సీరియల్ గుండె జారి గల్లంతయ్యింది. ఇంకెంతసేపు వెయిటింగ్ ఇక్కడ? 10 minutes ట్రాఫిక్ లో స్టక్ అయ్యా. ప్రోగ్రామ్ ఉందని తెలుసు కదా. నువ్వు వచ్చి ఎక్కించుకుంటే లేట్ అయ్యేది కాదు. సో తప్పు నాదంటావు. డౌటా? నో డౌట్స్, థ్యాంక్స్. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా అప్డేట్ అయ్యాం గానీ అమ్మాయిల విషయంలో మాత్రం నో చేంజ్, సేమ్ టు సేమ్. ఇంతకీ మీ స్టోరీ ఏంటి అసలు? పాచింతకే పచ్చడిలాగా చప్పగా ఉంటుందా, కొత్త ఒకేలాగా ఘాటుగా ఉంటుందా? రెండూ కాదు, అందరికి నచ్చే పాప్కార్న్ లా ఉంటుంది. రొమాంటిక్ కామెడీ. అయితే ఇప్పుడు ఏడుపుల బకెట్ బదులు పాప్కార్న్ బకెట్ పట్టుకోవాలా? ఎగ్జాక్ట్లీ. ఇంకొంచెం చెప్పండి సార్, అసలు స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది నా ఆఫీస్ లోనే, ఆర్కే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఆఫీస్ కలర్ఫుల్ గానే ఉంది, బట్ అసలు కలర్స్ ఎక్కడ? సాఫ్ట్వేర్ కంపెనీ కదా, అందుకే అందరూ సాఫ్ట్ గా ఉన్నట్టున్నారు. సారీ, అలా ఎక్స్పెక్ట్ చేయకు. అమ్మాయి చాలా హాట్ గురు. ఏంటి ఏదో హాట్ అంటున్నావు? నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్తున్నాను. అప్పు, అబద్ధాలు బాగానే నేర్చుకున్నావు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ప్రేమ కోసం 100 ఆడకపోతే ఎలా? మీ అబ్బాయిలు ఫేర్నెస్ క్రీమ్ యాడ్ లాంటి వాళ్ళు. ప్రామిస్లు ఎక్కువ, రిజల్ట్స్ తక్కువ. అవునా? మరి అంత తెలిసిందానివి ఆ రోజు పువ్వేందుకు తీసుకున్నావు? ఆఫీస్ లో అందరి ముందు నీ పరువు పోకూడదని. ఏదో అమూల్ బేబీ కదా అని జాలితో చూసా, ప్రేమతో కాదు. నాకు మాత్రం సింధు ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మీ ఫ్రెండ్స్ తో ఉండి ఉండి నువ్వు కూడా వాళ్ళలా తయారవుతున్నావు. ఓ, ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఆర్సీ బెట్రాజు. నీ బెట్టు పుణ్యం అని నా సంపాదన మొత్తం నీకే పోతుంది. పేకట్లు ఎకరాలు ఆడేసే చరిత్ర రామంది. అబ్బో, ఇవి 25,000 కావురా? అబద్ధం, అవి ఖచ్చితంగా 25,000. నేనే లెక్కెట్టా. ఇవి 25,000 కావు. లెఫ్ట్ కట్టు, రైట్ కట్టు, బెట్ కట్టు, డబ్బు పట్టు. బెట్స్ ఎంత? నువ్వు తీరా వెయ్యి. ఇప్పుడు నువ్వు అయిపోయావరా. ఇవి ఖచ్చితంగా 25,000. అది ఒక నోట్ ఎక్కుందిరా. నేను ఆ విషయం చెప్దామని ట్రై చేస్తున్నాను రా, కానీ ఎమోషన్ లో అనవసరంగా 1000 రూపాయలు పోగొట్టుకున్నావు. తీరా వెయ్యి. అబ్బో, అయితే బెటర్స్ తో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ ఆఫీస్ లో ఇంకొంతమందితో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ బ్యూటీతో మనోని కొడతాను, బ్రెయిన్ తో సింధుని కొడతాను. ఏంటమ్మా షాక్ తగిలినట్టు అలా అరిచావు? ఎవరు సార్ ఆ కరెంట్ తీగ? తీగ? ఆ తీగ సార్. ఈమె పేరు అప్పలమ్మ, మా ఆఫీస్ స్టాఫ్.
ఈ తీగ ఆల్రెడీ ఓ ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ అయ్యి ఉంది. ప్లీజ్ టేక్ ఇట్. నిన్నెన్నో అడగాలనుకుంటాను, కానీ నువ్వు ఇలా నవ్వగానే క్వశ్చన్లన్నీ మర్చిపోతాను. వీటి ట్రాన్స్ఫార్మర్ ఏంటి సార్? పవర్ లేని పవన్ కళ్యాణ్ లా ఉన్నాడు. పాపంలే, వాళ్ళకి ఏదో రోజు షాక్ తగులుతుంది. అవును, నీకందరూ పాపంగానే కనిపిస్తారు. మనకు నచ్చని వాళ్ళ గురించి పట్టించుకోవద్దని చిన్నప్పటి నుంచే చెప్పారు. ఎవడి రింగ్ టోన్ కి వాడే డాన్స్ వెయ్యాలి వెయ్యాలి వెయ్యాలి. నాకు పని చేస్తే ఇలాగే ఉంటుంది. మా ఇంట్లో అందరూ పంచులేసుకుంటారు, అందుకే అలవాటైపోయింది. ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? నేను, మా అమ్మ, మా నాన్న, మా వదిన, వాళ్ళ కూతురు పింకీ. అత్తయ్య షాపింగ్కి వెళ్ళొస్తానత్తయ్యా. డబ్బులతో వెళ్ళి సరుకులతో రా తల్లి. అత్తయ్య క్రెడిట్ కార్డు. ఇది నా క్రెడిట్ కార్డ్ కదమ్మా. మీ పిన్ నెంబర్ నాకు తెలుసు అత్తయ్య. కొంచెం జాగ్రత్తగా వాడు బంగారం. అలాగే అత్తయ్య, నన్ను దీవించండి. పదమ్మా, నేను నీకు ఎదురొస్తాను. అలాగే. ఇంతవరకు మీరు జుమ్ జుమ్ ఛానల్లో ప్రసారమైన బెస్ట్ అత్తాకోడలు ఇన్ సిటీ అనే కార్యక్రమాన్ని చూశారు. ఇందులో నీతి ఎలికతోలు తెచ్చి ఏడాది ఉతికినను నలుపు నలిపేక అని తెలుపు రాదో కొక్కతోక వంకరా. సూపర్ తాతయ్య. ఇప్పుడు అర్థమైంది నువ్వు పాపం పాపం అని ఎందుకు అంటున్నావు. ఇంత తింగర్ ఫ్యామిలీని ఎలా భరిస్తుందో పాపం పింకీ. వెరీ ఫన్నీ. మీ లత చేసే తింగర పని కన్నా ఎక్కువేం కాదు. లత లత ఎవరు? మా హాస్టల్ వార్డెన్. అవి పిచ్చి మాటలు కాదమ్మా. వామ్మ బుక్ అయిపోయాం. మొదటి చూపులో ప్రేమ అంటే ముందు నేను నమ్మలేదు. ఆ రోజు టీవీలో ప్రేమనగర్ సినిమా చూడగానే మేడం నిద్ర వస్తుంది రావే. అది కదమ్మా, ఆ రోజు నుండి కళ్యాణ్ కోసం ఈ పువ్వు. తొక్కలో అసలు సెక్యూరిటీ లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు జంప్ చేసి వచ్చాను తెలుసా? ఎన్నిసార్లు జంప్ చేసావు? 7 times. యూ ఇడియట్, 8 times. అదే నీకోసం ఎంత ప్లానింగ్ చేసి వచ్చాను. పెర్ఫార్మెన్స్ అంతా ఇప్పుడే చూపించేస్తే ఎలా కదా? జర్నీ బిగిన్ అయింది. వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో, సో ప్లీజ్ డూ ఫాలో అవర్ జర్నీ. గుండె జారి గల్లంతైంది. నవ్వించడానికి, నవ్వడానికి వయసుతో సంబంధం లేదు. ఈటీవీ ప్లస్ తో ఉంటే చాలు. డోంట్ మిస్ ఇట్. గుండె జారి గల్లంతైంది. గుండె జారి గల్లంతయ్యింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8 గంటలకు చూస్తుండండి ఈటీవీ ప్లస్. మస్తు టైం పాస్.